Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Luke 6:23. ఈ రోజు మన ధ్యానం కొరకు లూకా సువార్త 6వ అధ్యాయం 23వ వచనం నుండి తీసుకొనబడింది. Rejoice ye in that day and leap for joy, for behold, your reward is great in heaven. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. While the sermon which begins here and runs through the end of this chapter, ఈ వర్తమానం, ఈ సందేశం ఇక్కడ ఆరంభించబడి ఈ అధ్యాయం ముగింపు వరకు కొనసాగుతుండగా in many ways it resembles our Lord's sermon on the mount. అనేక విధానాల్లో యేసు ప్రభు యొక్క కొండ మీద ప్రసంగానికి దానికి సరిపోయేటట్లుగా అనిపిస్తుంది ఇది. Because it is recorded in Matthew 5 to 7 chapters. ఎందుకంటే మత్తయి సువార్త 5 నుండి 7 అధ్యాయాల్లో ఆ వర్తమానం అనేది రాయబడింది. But it must not be confused with it. Two different messages. కానీ ఇక్కడున్న ఈ మాటలతో అది కలవరం మనం చెందకూడదు. ఎందుకంటే ఆ సందర్భం వేరు, ఇది వేరు. Many people will say both are same. చాలా మంది అంటారు ఈ రెండు కూడా ఒకటే అంటారు. But I am aware that the vast majority of good commentators say they are the same. అయితే ఎందుకంటే చాలా మంది వ్యాఖ్యానకర్తలు కూడా ఎక్కువ శాతం ఇవన్నీ ఒకటే అని చెప్పినారు. But a careful reading of the two makes it clear that they are not. కానీ ఈ రెండు జాగ్రత్తగా పరిశీలన చేసి మనం చదివితే ఈ రెండు ఒకటే కాదు అని అర్థమవుతుంది. Though there are similarities, the differences are also very obvious. ఒకే రీతిగా ఇది కనబడుతున్నా గానీ దానిలో వ్యత్యాసాలు అనేవి మనకు స్పష్టంగానే అర్థమవుతున్నాయి. Why so? ఎందుకట్లా? Because Lord Jesus Christ repeatedly told the same truths in different places. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకే సత్యాన్ని పలు విధాల్లో పలు సందర్భాల్లో చెప్పాడు. For one thing, ఒకటి the sermon recorded in Matthew is properly called as the Sermon on the Mount. మత్తయి సువార్తలో రాయబడినటువంటి ఆ సందేశం, ఆ వర్తమానం కొండ మీద ప్రసంగముగా చెప్పబడింది. Because it was the sermon delivered upon the mountain. ఎందుకంటే అది కొండ మీద చేయబడిన ప్రసంగం. Whereas this sermon is delivered in the plain in verse 17. అయితే ఇక్కడ ఈ సందేశము, ఈ వర్తమానం అనేది మైదాన ప్రాంతంలో జరిగినట్టుగా మీరు 17వ వచనం 6వ అధ్యాయం 17వ వచనం మనం చదవచ్చు. ఆయన వారితో కూడా దిగి వచ్చి, it is he came down. అంటే కొండ మీద కిందకి దిగి వచ్చాడని అర్థం వస్తుంది. Different sermon and probably he may be repeating the same to him. బహుశా అది వేరు, ఇది వేరు. ఒకవేళ బహుశా అక్కడ చెప్పిన మాటలే ఇక్కడ కూడా చెప్తూ ఉండవచ్చు. The sermon on the mount was delivered before our Lord had named his 12 apostles. కొండ మీద ప్రసంగం అనేది ప్రభు 12 మంది శిష్యులకు పేరు పెట్టక ముందు చెప్పింది. Named his 12 apostles. 12 మంది అపోస్తలులకు పేర్లు పెట్టక ముందు. But this sermon was delivered immediately after he named them. అయితే ఇక్కడ ఈ వర్తమానం అనేది వారికి పేర్లు పెట్టిన వెంటనే చెప్పినటువంటిది సందేశం. Not only that, అంతేకాకుండా it is very clear that these two sermons are tremendously different in length. ఈ రెండు సందేశాలు కూడా దాని విస్తీర్ణ పొడవులో చూస్తే వేరుగా ఉంటాయి. It might be thought that Luke was inspired to give a much more brief summary of the same message as Matthew. People say, ఒకవేళ ప్రజలు అంటారు లూకా మత్తయి రాసిన ఆ మాటలు అంతా కూడా క్లుప్తమైన విధానంలో సంక్షిప్తంగా రాయాలనుకొని ఉంటాడేమో. But there are some things found in this sermon which are not mentioned in the lengthy sermon on the mount by Matthew. అయితే ఈ సందేశంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం గమనిస్తే సుదీర్ఘంగా కొండ మీద చేసిన మత్తయి సువార్త చేసిన ఆ ప్రసంగంలో ఈ మాటలు లేవు. So if this was just a shorter version of the same sermon, ఒకవేళ ఈ మాటలు ఇక్కడ ఉన్న మాటలు ఆ కొండ మీద ప్రసంగంలోని క్లుప్తమైనటువంటి విధానంలో గాని చెప్పుంటే that sermon must be long and only few of those things he must have taken here. ఆ ప్రసంగం చాలా పెద్దది, సుదీర్ఘమైనది, కేవలం 2-3 మాటలే ఆయన అందులో నుండి తీసుకొని ఉండాలి. But actually in this sermon what is not written there also are written కానీ here. ఈ ప్రసంగంలో, ఈ సందేశంలో
కొండ మీద లేనిటువంటి ఆ ప్రసంగంలో లేని విషయాలు ఇక్కడ చెప్పాడు. So it is a different one. కాబట్టి ఇది వేరైనటువంటి సందర్భం అని In చెప్పొచ్చు. the verses we have read, మనం చదువుకున్న వచనాల్లో the master is speaking specifically to his disciples, ఇక్కడ ఈ బోధకుడు యజమానుడు నిర్దిష్టంగా శిష్యులతో to మాట్లాడుతున్నాడు. those who are his true disciples. తనకి నిజమైన శిష్యులుగా ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. In these short verses from 20 to 26, 20 నుండి 26 వరకు ఉన్న ఈ 7 వచనాల్లో he lays the axe at the root of the tree. ఇక్కడ గొడ్డలి చెట్టు వేరున పెడుతున్నాడు. And he is distinguishing clearly between true believers and merely lip service professors. ఇక్కడ నిజమైనటువంటి విశ్వాసులను కేవలం ఏదో పేరుకు మాత్రమే విశ్వాసులుగా చెప్పబడే వారికి ఎంతో పెద్ద వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు. He does make telling like that, making 4 great contrasts. ఇక్కడ 4 చాలా గొప్పవైనటువంటి వ్యత్యాసాల గురించి మాట్లాడుతున్నారు. Between true believers and false professors. నిజమైనటువంటి విశ్వాసులు చెప్పుకుంటూ నకిలీ విశ్వాసులకి మధ్య ఉన్న తేడాలు We are చెప్తారు. not going to see all the 4. సరే, ఇప్పుడు ఈ 4 విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ధ్యానం But చేయాలి. he gives us 4 beatitudes which characterize a true believer. కానీ ఇక్కడ ఒక 4 ధన్యతలు, ఒక నిజమైనటువంటి విశ్వాసిగా ఉండేటువంటి ఒక 4 విషయాలు చెప్తున్నాడు. And he gives us 4 vows which characterize a false professor, మరి which symbolizes. చూడండి, నకిలీ విశ్వాసుల గురించి ఒక 4 ప్రామాణిక పూర్వకమైన సంగతులు చెప్తున్నాడు. May the Holy Spirit graciously show us which we are. పరిశుద్ధాత్మ మనం ఏమై ఉన్నామో వీటిలో పరిశుద్ధాత్మ స్పష్టంగా మనకి బయలుపరచునుగా. In verses 20 to 23, 22 నుండి 23 వచనాలు, the Savior gives 4 words of blessing. రక్షకుడు ధన్యతల గురించిన 4 పదాలు ఉపయోగించాడు. 4 beatitudes, 4 conditions of a true blessedness and happiness by which all the true believers can be characterized. నిజమైనటువంటి విశ్వాసులు ఏ విధంగా వారు విశ్వాసులు అనబడతారో అనే దాని గురించిన ఒక 4 విషయాలు, 4 ధన్యతలతో చెప్తాడు. Who are those men and women whom the Son of God pronounces blessed? ఇక్కడ మనుష్య కుమారుడు వీరు ధన్యులు అని ఏ స్త్రీ ఏ పురుషుల గురించి ఆయన చెప్తున్నాడు. The list is remarkable and shocking. కాబట్టి ఇక్కడ ఉండే జాబితా చాలా గుర్తింపదగినటువంటిది, విభ్రాంతి గొల్పేది ఇది. It is totally out of sync with the opinion of the world. చూడండి, పూర్తిగా అది లోకం యొక్క అభిప్రాయం, లోకం అనుకునే దానికి భిన్నమైనది ఇది. Here our Lord singles out those who are poor. ఇక్కడ ప్రభు మరి 4 types of categories. 4 రకాల వ్యక్తులు, దీనులైన వేరు చేస్తారు. దీనులైన వారు, బీదలైన వారు, hungry, ఆకలి కొన్నవారు, sorrowful, దుఃఖించువారు, and those who are hated, ద్వేషించబడిన వారు. God is calling them blessed. వీళ్ళని దేవుడు ధన్యులు అంటున్నాడు. In the world, the poor people are not called blessed people. లోకంలో బీదలైన వారు ధన్యులు గారు కదా. Hungry people are not blessed people. ఆకలితో ఉన్నవారు, ఆకలి కొన్నవారు ధన్యులు గారు. Sorrowful people are not blessed. దుఃఖించేవారు ధన్యులు కాదు. Hated people are not blessed. ద్వేషించబడ్డవారు ధన్యులు గారు. How can this be? మరి ఇది ఎట్లా సాధ్యం? So let us look at each beatitude. కాబట్టి ఒక్కొక్క ధన్యతను గురించి మనం చూస్తే, I will tell about one only. ఒకటి గురించి నేను Because our చెప్తాను. time is so short. మనకున్న సమయం చాలా Other తక్కువ things you can కాబట్టి meditate. మిగతా విషయాలను మీరు ధ్యానం So చేయండి. then you can understand what the master is teaching అప్పుడు here. బోధకుడు ఏమి నేర్పిస్తున్నాడు, ఏం బోధిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. Very carefully every word you have to see. మీరు ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా I పరిశీలన request చేయాలి. you in your personal meditation also, every word of God is very important. Don't neglect even a single word. మరొక విషయాన్ని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం మీరు చదివేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ప్రతి మాట, ఏ చిన్న మాటను కూడా నిర్లక్ష్యంగా చదవద్దు. Verse 21 for example. ఉదాహరణకి 21వ వచనం తీసుకుందాం. Carefully you see. మీరు జాగ్రత్తగా గమనించండి. The Lord is not telling, blessed are the poor. ఇక్కడ బీదలైన వారు ధన్యులని చెప్పడంలే. But what is written? కానీ ఏమన్నాడు? Blessed are you poor. చూడండి, బీదలైన మీరు ధన్యులు He is not bringing all the poor people of the world in this group. అంటే ఈ గుంపులో, ఈ జాబితాలో లోకరీత్యా లోకంలో ఉన్న బీదలైన వారందరినీ కలిపి వారిని ఉద్దేశించి చెప్పడం లేదు. In Matthew 5:1, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో he talked about all the people. అందరి గురించి మాట్లాడుతున్నాడు. Blessed are the poor in spirit. ఆత్మయందు దీనులైన వారు ధన్యులు. But here, కానీ ఇక్కడ blessed are you poor. You is very important. బీదలైన మీరు ధన్యులు. మీరు అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. Those who are poor in spirit are those men and women who have been taught of God.
ఆత్మ విషయంలో దీనులైన వారు దేవుని చేత బోధించబడ్డవారు నేర్చుకున్న స్త్రీ పురుషులు. About their utter depravity and corruption and sinful nature of their hearts. కాబట్టి వారి హృదయ సంబంధమైనటువంటి పాపము చెడిపోయినటువంటి స్థితిని గురించి They are హెచ్చరించబడ్డారు. men and women who are convinced of sin, righteousness and judgment by God. స్త్రీలైనా పురుషులైనా దేవుని యొక్క నీతిని బట్టి తీర్పు తీర్చబడినటువంటి వారు. The poor in spirit confess their sins and find forgiveness in Christ. ఆత్మ విషయమై దీనులైన వారు వారి పాపములు ఒప్పుకున్నప్పుడు క్రీస్తునందు కనికరించబడుతున్నారు. They will be washed in his blood and robed in his ఆయన righteousness. రక్తమునందు కడగబడి నీతి అను వస్త్రముతో ధరింపజేయబడతారు. All who are blessed of God, they are the blessed of grace, salvation, eternal life, etc. దేవుని చేత ధన్యులు ఎంచబడిన వారు రక్షణను బట్టి ధన్యతలోనికి నీతి రాజ్యంలోనికి ధన్యతను That అనుభవిస్తారు. is poor in spirit. అది ఆత్మ విషయమై దీనులైన వారు. But here the Savior is speaking something else. కానీ ఇక్కడ రక్షకుడు మరొక విషయం గురించి మాట్లాడుతున్నాడు. What is saying? ఏమని చెప్తున్నాడు? Blessed are ye poor. బీదలైన మీరు ధన్యులు. That miru is very important. మీరు అనే ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. We must not for a moment imagine that the Lord here speaking about the physical poverty. ఇక్కడ ప్రభువు భౌతిక సంబంధమైన బీదరికం గురించి మాట్లాడడం లేదు అన్న సంగతి If గ్రహించాలి. he is speaking the physically poor, they will have spiritual glory in heaven. No. ఒకవేళ శరీరరీత్యా భౌతికంగా వారు బీదలైతే పరలోకంలో వారు ధన్యులు అనే ఉద్దేశం కాదు ఇది. If it were so, every poor person will go to heaven. అదే సత్యమైతే ఈ ప్రపంచంలో బీదలైన వారందరూ పరలోకానికి వెళ్ళిపోతారు కదా. The Lord Jesus Christ chose 12 apostles యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది అపోస్తలులని ఎన్నుకున్నాడు. and sent them out to evangelize the world. ప్రపంచమంతా సువార్త ప్రకటించడానికి కొరకు పంపించాడు. He sent them out without any means of visible earthly support in this hostile world. ఇక్కడ ఈ విరోధ స్వభావం శత్రువులు ఉన్నటువంటి ఈ దేశంలో వారికంటూ ఏ సహాయకరమైనటువంటి ఏమీ ఇవ్వకుండానే వాళ్ళని పంపించాడు. When he did like that, ఆ విధంగా he చేసినప్పుడు commanded them plainly not to provide for themselves, not to go begging for help from the world. మీ కొరకు అంటూ మీరు ఏమి తీసుకొని పోవద్దు, మీ అవసరాల సహాయాల కొరకు లోకంలో ఎవరిని అడుక్కోకూడదు అని కూడా చెప్పాడు. And plainly he told that you will be hated, persecuted and driven out from the company of men. ఎంత స్పష్టంగా చెప్పాడు. ప్రజలు మిమ్మల్ని వెలివేస్తారు, ప్రజల ద్వారా మీరు ద్వేషించబడతారని చెప్పినాడు. Is it possible to conduct any kind of ministry in this way? కాబట్టి ఈ విధంగా ఏ సేవ పరిచర్యన చేయడం సాధ్యమవుతుందా? Is it possible to evangelize the world this way? ఈ రీతిగా ఈ విధానంలో ప్రపంచ సువార్తీకరణ సాధ్యమవుతుందా? Not only it is possible, this is the only way. సాధ్యం కాకపోవడం మాత్రమే కాదు, ఇది ఒక్కటే విధానం. Remember that. అది గుర్తుపెట్టుకోవాలి. This is the only way God's servants and God's church can perform the work of the Lord which he has entrusted to our hands. దేవుని సేవకులు, దేవుని సంఘం, దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ పని పరిచర్య ఈ విధంగా మాత్రమే మనం చేయగలం. Poverty itself is not virtuous and it is not a blessing. దారిద్ర్యము బీదరికమే ఇదే ధన్యత అనేది కాదు. In fact, poverty is often the result of the divine judgment, to be frank. వాస్తవంగా చెప్పాలంటే బీదరికం పేదరికం అనేది దైవికమైనటువంటి తీర్పు అని చెప్పొచ్చు. But in our text, కానీ మన భాగంలో the Lord Jesus is talking about a willing, deliberate, self-imposed poverty. యేసుక్రీస్తు ప్రభువారు మనంతట మనముగా బీదలముగా చేసుకుంటూ ఇష్టపూర్వకంగా అంటే ఈ బీదరికాన్ని ఆశిస్తూ చేయవలసినదిగా చెప్తున్నాడు. This is not a self-imposed poverty like a monk going away. No, not like that. అంటే ఒక సన్యాసిగా అందరిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి ఒక బీద స్థితిలో ఉండడం అట్లా కాదు అని చెప్పేది. This is the poverty because we obeyed the will of God and we are serving the interests of his kingdom. దేవుని చిత్తానికి లోబడి ఆయన రాజ్యానికి సంబంధించిన పనులు చేయడానికి కొరకు తీర్మానించుకున్న కారణాన్ని బట్టి వచ్చిన బీదరికం. This is not the poverty which is the result of laziness. ఇది బద్ధకస్తం సోమరితనంతో వచ్చిన బీదరికం కాదు ఇది. No, this is the poverty which comes when a man or woman counts the cost, forsakes all to follow Christ. ఒక స్త్రీ ఒక పురుషుడు క్రీస్తు కొరకై ఎంత క్రయమునైనా చెల్లించడానికి కొరకై సిద్ధపడి వెంబడించే కారణాన్ని బట్టి వచ్చే బీదరికం. In the early days of Christianity, క్రైస్తవ ఆరంభ దినాల్లో those who followed Christ literally gave up everything. క్రీస్తును వెంబడించిన వారు అక్షరార్థంగా అన్ని విడిచిపెట్టి వెంబడించారు. Even life itself they gave. ప్రాణము సైతం విడిచిపెట్టినారు because of their faith and love for him. వారి విశ్వాసాన్ని బట్టి ప్రభు కొరకు వారికి ఉన్న ప్రేమను బట్టి వదులుకున్నారు. Though our circumstances
circumstances may be a little bit different today, మనకున్న పరిస్థితులు ఈ రోజు కొంచెం వేరుగా ఉన్నా it is still true that those who follow Christ forsake all and follow him. క్రీస్తుని వెంబడించాలనుకున్న వారు క్రీస్తు కొరకై సమస్తమును విడిచిపెట్టి They వెంబడించాలి. love not their lives till the end. వారు అంతం వరకు తమ ప్రాణంలోని ప్రేమించిన వారు కాదు. This type of poverty. ఈ రకమైన బీదరికం దాని గురించి Blessed are ye poor means who have become poor for my sake. బీదలైన మీరు ధన్యులంటే నా నిమిత్తము బీదలుగా చేయబడ్డవారు Not బీదలైన వారు. because you are born as poor people. నువ్వు ఒక పేదవాడుగా బీదవాడుగా పుట్టిన కారణాన్ని బట్టి కాదు, గుర్తుంచుకో. That's why you, very important. అందుకనే మీరు, ఈ మాట చాలా ప్రాముఖ్యం. Now other three things you meditate. ఇప్పుడు మిగతా 3 సంగతులని మీరు ధ్యానం Now చేయండి. look at the verses of our meditation today, verses 22 and నేటి 23. దినం మన ధ్యానం కొరకైనటువంటి వచనాలు 22, 23 వచనాలను గమనిద్దాం. Our Lord is here talking about religious persecution. మన ప్రభు ఇక్కడ మత సంబంధమైనటువంటి హింసల గురించి మాట్లాడుతారు. Persecution brought upon us because of the gospel we preach. మనం ప్రకటించిన సువార్తను బట్టి ఆ కారణంగా మనకు వచ్చిన హింసలు. Our Lord could have used stronger words to picture the heaping of man's wrath upon his people for the gospel's sake. For gospel's sake, okay, people may be very angry. The Lord could have used different words to tell this. సువార్త కొరకై ప్రజలు వారి మీద కోపించుకొని వారిని హింసించేటువంటి ఆ విధానాన్ని ప్రభు ఇంకొక రీతిలో కూడా అని చెప్పుండొచ్చు. Hatred, persecution, slander, reproach are the devices of Satan. ఈ ద్వేషించుట, హింసించుట, వారిని అవమానపరచుట, వారి గురించి చెడ్డగా మాట్లాడు, ఇవన్నీ కూడా సాతానుడు ఉపయోగించే ఆయుధాలు. So when you stand for God, కాబట్టి నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు all this persecution will be there. ఈ హింసలన్నీ కూడా నీకు వస్తాయి. When we are persecuted for his sake, there are 2 benefits. ఆయన నామమును బట్టి నువ్వు హింసించబడుతున్నప్పుడు 2 ప్రయోజనాలు Our reward will be great in heaven. పరలోకమందు మన బహుమానం గొప్పదవుతుంది. Secondly, రెండవది, it is said that it is same thing is done for the prophets of the old. ఇక్కడ ఏమని రాయబడిందంటే వారి పితరులకు ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. What does it mean? అంటే అర్థం ఏమిటి? That means you are also listed along with them. అనగా నీవు కూడా, మీరు కూడా ఆ ప్రవక్తల పితరుల జాబితాలోకి చేర్చబడ్డారు. What an honor in eternity due to the persecution for his name's sake. Yeah, what an honor it will be. ఆయన నామం బట్టి హింసించబడుతున్నప్పుడు నిజంగా ఎంత ఘనత అది. That's why we can jump with joy, remembering the future glory. అందుకని భవిష్యత్తులో కలగబోయే మహిమను తలంచుకుంటూ సంతోషంతో ఇప్పుడు గంతులు So వేయగలం. may God help us to bear the blames and shames for him. కాబట్టి ఆయన నామం బట్టి నిందలు, హింసలు భరించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. So how can we apply these truths today? ఈ సత్యాలు నేటి దినం మనకి ఎట్లా అన్వయించుకోగలము? This is what our Lord declares. ఇది మన ప్రభు చెప్పిన మాట. Let men think and say what they may. కాబట్టి మనుషులు Let them talk whatever it may be. వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని నీ గురించి But what ఏముంది? the Lord is telling, కానీ ప్రభు ఏమంటున్నాడు? you who are poor because they choose to follow Christ and serve him are the possessors of the kingdom of God. బీదలైన మీరు ధన్యులు. అంటే ప్రభు కొరకే, ప్రభువుని వెంబడించడానికి కొరకు తీర్మానం చేసుకున్న వారు, మీది పరలోక రాజ్యం మీది. ఇలాంటి వారిది. And secondly, రెండవది, you who prefer to be hungry in doing the will of God, దేవుని చిత్తము చేయడానికి కొరకై ఆకలిగొని ఉండడానికి కూడా ఇష్టపూర్వకంగా నువ్వు ఆకలిగొని ఉన్నావు, you will be filled and satisfied. నీవు తృప్తి పరచబడతావు. And thirdly, మూడవది, you who choose a path of sorrow for the glory of God, దేవుని మహిమ కొరకై దుఃఖకరమైన, బాధకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళడానికి కూడా నువ్వు ఇష్టపడటే, carrying the weight of weighty matters upon your hearts, కాబట్టి ఎంతో భారభరితమైనటువంటి విషయాలతోనే ముందుకు సాగుతున్నావు. you will be filled with the laughter of complete satisfaction in heaven. పరలోకంలో సంపూర్ణమైనటువంటి సంతృప్తితో నువ్వు నింపబడతావు. Then fourthly, నాలుగవది, you who prefer in the favor and praise of God దేవుని యొక్క దయను, దేవుని యొక్క మెప్పును కోరిన నీవు, than the favor of praise of man, మనుషుల మెప్పు కన్నా దేవుని మెప్పును కోరే నీవు you shall be numbered among the sons of God forever. ఎల్లప్పుడు చిరకాలం కొరకు దేవుని కుమారులు అనబడతారు మీరు. Yeah, it will be an everlasting praise to you. ఇది నీకు నిత్యమైనటువంటి మెప్పు అది. So may God help us to understand these heavenly principles and follow them. కాబట్టి పర సంబంధమైన నియమాలను అర్థం చేసుకుంటూ వాటిని అనుసరించలాగిన దేవుడు మనకు సహాయం చేయనుగా. May God bless us. దేవుడు మనల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవా, Lord, we thank Thee in a very clear and wonderful way Thou hast taught us regarding the blessedness. దేవా, ధన్యతల గురించి ఎంతో స్పష్టమైన విధానంలో ప్రభువా మీరు మాకు బోధించినందుకు మీకు వందనాలు Not చెల్లిస్తున్నాం. every poor person is blessed, but blessed are ye
ప్రభువా, that are made poor because of my sake. బీదలైన వారు అందరూ ధన్యులు కాదు, నా నామం నిమిత్తమై బీదలైన మీరు ధన్యులు అని చెప్పినావు. Oh Lord, what a wonderful truth. దేవా, ఎంత అద్భుతమైన సత్యాలు ఇవి. Help us to be encouraged by all these truths. దేవా, ఈ సత్యాలన్నిటి ద్వారా మేమును ప్రోత్సహించబడలాగిన సహాయం చేయండి. Speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. Guide us throughout this day. దేవా, దినమంతటి కొరకు మమ్మల్ని We may నడిపించండి. not be discouraged when we are slandered for thy name's sake. దేవా, నీ నామమును బట్టి ప్రభా మేము దూషించబడుతున్నప్పుడు మేము నిరుత్సాహపడకుండా చేయండి. In Jesus' precious name. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.